డ్రగ్స్ కేసులో సిట్ ప్రశ్నించినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ పరువు పోయిందా? నిజాయితీ నాశనమైపోయిందా? ఈ ప్రశ్నలకు ఘాటుగా బదులిచ్చారు సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి. అనుమానాలు ఉన్నాయని చెబుతూ సిట్ గౌరవంగా నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తే తప్పేంటని నిలదీశారాయన. 30,000 మంది ఉన్న సినీ పరిశ్రమలో 12 మందికి నోటీసులు ఇస్తే ఇండస్ట్రీని మొత్తాన్ని టార్గెట్ చేసినట్టు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు పోసాని. సినీ ప్రముఖుల్ని విచారిస్తే తెలంగాణ ఎలా బ్లేమ్ అవుతుందని అంటున్న పోసాని కృష్ణమురళితో TV9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ని టార్గెట్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై మీరేమంటారు? అండి, ఎవరు చేశారు టాలీవుడ్ని టార్గెట్ అని అనుకుంటున్నారు అనుకునేవాళ్ళు? ఒకసారి చెప్పు. టాలీవుడ్నే టార్గెట్ చేశారు, అన్ని వ్యవస్థలు వదిలేసేసి ఏం పాపం చేసింది టాలీవుడ్ అనేది మీ క్వశ్చను. ఈ టాలీవుడ్ని ఎవరు టార్గెట్ చేశారు అనుకుంటున్నారు? ప్రభుత్వం, పోలీసు. అవును కదా. ప్రభుత్వం, పోలీసులు రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని టార్గెట్ చేశారు. ఎగ్జాంపుల్, ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఉంటే విపరీతమైన రైడ్లు చేసి చాలామంది మన కళ్ళ ముందే ఈ అనకొండ ఇంత తిన్నాడు అని చెప్పి నగలు, బంగారం, బ్యాంకు లాకర్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళు సస్పెండ్ చేసి చేస్తున్నారు. చాలామంది ఉద్యోగుల్ని ఈ మధ్య మనం చూసాం. అప్పుడు ఏ పక్కన్న ఏ సహా ఉద్యోగులు కూడా ఏమండి ఇన్ని వ్యవస్థలుంటే అన్నిటినీ వదిలేసి ఒక్క మా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు పడుతున్నారు మీరు? ఏమి రాజకీయ వ్యవస్థ మీద పడవచ్చు కదా అని అన్నారా? అనలా. ఎందుకనలేదు? ఎవడు తప్పు చేస్తే వాడు జైలుకి వెళ్తాడండి, దాన్ని ఎవరు మినహాయింపు కాదు అని చాలా నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తున్నారు. రైట్, అయిపోయింది. అలాగే పోలీస్ వ్యవస్థ. మీరు పోలీసు అన్నారు కాబట్టి, పోలీస్ వ్యవస్థలో మన కళ్ళ ముందే చాలామంది ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, తీసుకెళ్ళి డీజీపీ దానికి హ్యాండ్ ఓవర్ చేశారు, కొంత విఏలో పెట్టారు. అట్లా కొంతమంది తప్పు చేస్తే వాళ్ళని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సాటి పోలీసుల్ని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ కానిస్టేబుల్ పలానా దొంగలతో కలిపి ఇది చేస్తున్నాడు, ఆ కానిస్టేబుల్ని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే మరి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పక్క వాళ్ళు ఎందుకండి మీ పోలీసులు మమ్మల్ని పోలీసులనే టార్గెట్ చేస్తారా, వేరే చేయరేంటి అని ఏ పోలీసులు రాలా. ఎవడు ఎస్ఐ తప్పు చేశాడో వాడు టార్గెట్ చేశారు. మొన్న ఒక ఆడపిల్ల విషయంలో మెదక్ ఎస్ఐ ఆత్మహత్య చేస్తున్నాడు. అయినా ఆ ఎస్ఐ గారు ఏం తప్పు చేశాడో అవన్నీ బయట పెట్టారు. మరి అన్నారు కూడా, ఇది మీరు అన్నట్టుగా ఏంటండి ఈ ఎస్ఐని టార్గెట్ చేశారు అని కుటుంబ సభ్యులు అన్నారు. కానీ ఏం చెప్పారు అధికారులు? అమ్మ ఇగో ఇవి ఫోన్ కనెక్షన్లు వచ్చినాయి, ఇలా జరిగింది, ఎక్కడో ఆమె ప్రాబ్లం అయితే ఈ ఎస్ఐ దగ్గర రావక్కర్లా అంటే ఇంటెన్షన్గా పిలిపించుకున్నారు. ఇవన్నీ చెప్పి వాళ్ళని కూల్ చేశారు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఎగబడలేదుగా వచ్చి, ఎందుకంటే మా పోలీసుల్ని మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి. అలాగే రాజకీయ వ్యవస్థ. ఎంతమంది రాజకీయ నాయకులు, లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకుని టార్గెట్ చేశాడా, కొడుకుని డిప్యూటీ సీఎంకి దిగిపోమని చెప్తున్నాడు నితీష్ కుమారు. వాళ్ళ కూతురు మేసాదేవిని ఇప్పుడు ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని చెబుతున్నా, ఇవన్నీ చేశారుగా. అప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎదురు తిరిగినాయా? ఏమన్నారు? కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని తప్ప వన్ సైడ్కి వెళ్ళొద్దు, ఇదే చెప్పారు కదా. అలాగే కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ డ్రగ్స్, కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది బైకులు ఫాస్ట్గా భరిస్తున్నారు, రైడ్ చేశారు, బైకులను పట్టుకున్నారు, స్టూడెంట్స్ని పట్టుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి టార్గెట్ చేయలేదుగా, వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు డీసీపీ సత్యనారాయణ గారు ఎవరో. అలాగే ఓల్డ్ సిటీలో కార్బన్ రైడ్ జరుగుతుంది. అంటే సంఘ విద్రోహ శక్తులు ఇళ్లలో ఉన్నారు, అద్దె ఉన్నారని చెప్పి కార్బన్ రైడ్ నైట్ జరుగుతుంది పోలీసులతో పాటు వెళ్ళి. మరి చుట్టుపక్కల ఇళ్ళాళ్ళు ప్రజలు ఏమనలేదే, ఎందుకంటే మా ఇళ్లలో జరుపడిపోయి మీరు రైడ్ చేస్తున్నారు, ఏ న్యూ సిటీలో చేయొచ్చుగా, న్యూ సిటీలో అంతా మీ వాళ్ళు ఉన్నారా, ఇక్కడ మా వర్గం వేరేనా అని అన్నారు ఎవడన్నా? మరి కార్బన్ రైడ్ జరిగారుగా, అందరూ సహకరించారుగా, ఎవరు తప్పో వాళ్ళనే పట్టుకున్నారుగా. అలాగే మా టాలీవుడ్లో ఏంది, వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. టాలీవుడ్లో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని, కొంతమంది అమ్ముతున్నారని, కొంతమంది మీడియేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అకుల్ వాళ్ళు ఆఫీసర్స్ కానీ
వాళ్ళు దేనికి నియమించబడ్డాం, మనమే పెట్టాం, మన డబ్బులు ఇచ్చి వాళ్ళని మన సర్వెంట్గా దేనికి పెట్టాం. సొసైటీలో ఎక్కడైనా ఇల్లీగల్ జరిగితే మీరు పట్టుకోవాలి, ఈ సొసైటీని క్లీన్గా ఉంచాలి, తప్పు చేస్తే పట్టుకొని కోర్టు మీద నిలబెట్టాలి. ఈ అధికారాలు వాళ్ళకి మనమే ఇచ్చాం, మన రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళు ఈ 30,000 మంది ఉన్న దగ్గర 30,000 మంది ఉన్న ఈ సినిమా పరిశ్రమలో కొంతమంది మీద డౌట్లు ఉన్నాయి. వాళ్ళను నోటీసులు పంపించారు. ఏమండి మాకు ఈ అనుమానాలు, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి. కొంతమంది దొరికిన వాళ్ళు వాళ్ళ దగ్గర మీ నెంబర్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర మీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. ఈ నోటీసులు ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు, మీరు నిందితులని కాదు, మీరు ముద్దాయిలని కూడా కాదు, జస్ట్ ఫర్ నోయింగ్ దాన్ని పిలుస్తున్నాం గౌరవంగా. నోటీసు మీకు ఇస్తే మీరు నేరస్తులని కాదు అని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి రెస్పెక్ట్గా అడుగుతున్నారు. వాళ్ళతో చెప్పించుకున్నారు, గౌరవంగా బయటికి పంపించారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయమని కూడా చెప్పారు. తప్పులుంటే తెలియజెప్తాం, ఇదే వాళ్ళ వెర్షన్ ఉంది. దీనికి టాలీవుడ్ని టార్గెట్ చేయటం ఎట్టవుద్దని నేను అనుకుంటున్నా. తెలిస్తే నాకు చెప్పండి, నేను తప్పుదిద్దుకుంటా. ఇప్పుడు ఎట్టవుద్ది టార్గెట్ అంటున్నా. ఇప్పుడు మా హక్కులు పోతున్నాయి, మానవ హక్కు సంఘాలు మా హక్కులు పోతున్నాయి, మా హక్కులు హరిస్తారా, మాకు ప్రైవసీ, ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నాం మనం? ఇండస్ట్రీలో మంది పెద్దలు ఉన్నారు, అందరికీ నోటీసులు రాలేదుగా. ఇప్పుడు నేను నా ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలిసింది, నా ఇంట్లో ఉన్నాయని, నాకు నోటీసులు వస్తాయి. ఉంటే వాళ్ళ అనుమానం ఉంటే నాకు సేమ్ నోటీస్ నాకు వచ్చిందనుకో రవి, నేనేం చెప్తానంటే నేను, నా భార్య, నా కొడుకు, నా చిన్న కొడుకు నలుగురు వెళ్ళి సిట్ ముందు కూర్చుంటాం. సార్ నా పేరు పోసాని కృష్ణమురళి, ఇది నా కుటుంబం, నా ఇంట్లో దందా జరుగుతుంది అనుకున్నారు కాబట్టి మేము నలుగురికి మీరు రక్త నమూనాలు తీసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ అయితే మా నలుగురికి లై డిటెక్టర్ టెస్ట్ మీరు చేయొచ్చు. నేను పౌరుడిగా హుందాగా వెళ్ళి కూర్చుంటా. నేను నిజాయితీపరుడు నాకు లేవనుకో, అదే నిజాయితీగా ఉన్నారని చెప్పి మీ మీడియానే ఫ్రంట్ పేజీలు మా గురించి రాస్తుంది. పోసాని నిజాయితీపరుడు, లేకపోతే పోసాని ఎదవా, నేను నిజంగా డ్రగ్స్ అమ్ముంటే పోసాని పెదవా, అమ్మలేదు పోసాని నిజాయితీపరుడు వస్తుంది. నా నిజాయితీ ఏం పోయింది? నేను ఎందుకు డీమోరలైజ్ అవుతాను? నేను ఎందుకు అవమానపడాలి? నేను ఎందుకు ఎడవాలి? ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తారు వాళ్ళు? హక్కుల్ని చెప్పరు వాళ్ళు ఉంది మమ్మల్ని ఏడిపించడానికా? కాదు, జస్ట్ ఫర్ నోయింగ్. మీకు తెలుసా, రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ నడుస్తూ వెళ్ళి నేను కనపడ్డానుకో నన్ను తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టి క్వశ్చన్ చేసే హక్కు ఉంది. నోటీసు నాకు ఇవ్వక్కర్లా. పోలీసుకి అంత పవర్ ఉంది. ఎందుకంటే మీరు పలానా హుస్సేన్ అని చైనీస్ స్నాచర్ ఉన్నాడండి, పలానా సుబ్బారావు అని చైనీస్ స్నాచర్ ఉన్నాడు, ఆ పోలికలు మీలో ఉన్నాయి, ఆ బండి మీద మీరే లేరని నాకు డౌట్ వచ్చింది, మీరే కాదు తెలుసుకోవడానికి పిలిచాను, హెల్ప్ చేయండి చెప్పండి. నేను హుస్సేన్ కాదండి, నేను సుబ్బారావు కాదండి, నా పేరు పోసాని కృష్ణమురళి, నేను సినిమా వాడిని, ఇదిగోండి నా ఐడి, నేను చైనీస్ స్నాచర్ కాదండి అని నేను చూపించుకుంటా. ఓహో మీరా, థ్యాంక్ యూ అని పంపిస్తాడు. నాకేం అనుమానం జరిగింది? నా బాధ్యత పౌరుడిగా నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పడం నా బాధ్యత. అడిగే హక్కు వాళ్ళకు ఉంది, హక్కులు మనం ఇచ్చాం. ఇందులో మా టాలీవుడ్ ఏం పరువు పోయింది మీరు చెప్పండి? చెప్పునానా, మీరు ఏం పరువు పోలా? మనం సహకరిస్తే సొసైటీ బాగుంటుంది. ఎప్పుడు మీరు అనాలంటే వాళ్ళు ఎంక్వైరీ పిలిచి మీరు మాకు 10 లక్షలు ఇస్తే మీరు మంచోడని చెప్తాం, లేకపోతే బొక్కలు పెడతాం అంటే తప్పు అన్నారా? చెప్పనండి, వెళ్ళిన వాళ్ళే అన్నారు కదా, గౌరవంగా పిలిచారండి, గౌరవంగా అడిగారండి, గౌరవంగా పంపించారండి, పిలిస్తే మళ్ళీ వస్తాం, అయిపోయిందిగా నాన్న. దీనికి మళ్ళీ ఎవడెవడో మాట్లాడి ఈ డ్రామాలు ఆడి ఓ ట్విస్టులు పెట్టి ఎందుకు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులని ఆఫీసర్ని డిమోరలైజ్ చేయటం? మనం డిమోరలైజ్ చేశారా? నోటీస్ అందరికి వస్తే సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఉన్నారు, అందరు ప్రొడ్యూసర్లకి, అందరు డైరెక్టర్లకి, అందరు టెక్నీషియన్లకు వస్తే ఏమండి మేమంతా దొంగలమా అడగొచ్చు. ఇన్ని వేల మందిలో 15 మందికి వచ్చింది. అది కూడా ఏమన్నారు, సార్ మేము గౌరవంగా నోటీస్ పంపించాము, కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి, మరి వాళ్ళ దగ్గర నెంబర్లు ఉన్నాయిగా అడుగుతారు. నెంబర్లు ఉన్నది మాత్రం బ్యాడ్ అని చెప్పట్లే వాళ్ళు. మా డౌట్ క్లారిఫికేషన్ కోసం గురుగారు కావాలంటే లేడీస్ మేమే ఇంటికి వస్తాం గౌరవంగా అన్నారు అని స్పష్టంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ తప్పు లేదు నేను అనుకుంటున్నా. డ్రగ్స్ కేసుతో తెలంగాణ పరువు పోతుందని వస్తున్న వార్తల్లో నిజమెంతంటారు? నేను ప్రైవేట్ వ్యక్తిని. నేను ఎంతవరకు ఉంటానంటే నేను నా భార్య బిడ్డల్ని సంతోషంగా ఉన్నాను లేదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, సొసైటీకి నేను ద్రోహం చేస్తున్నాను లేదా, అంతవరకు ఉంటా.
పక్కవాడు ఏం మాట్లాడుతున్నాడు, అది కరెక్టా కాదా, డ్రామానా, ఇంటెన్షనా, ఓన్ పబ్లిసిటీ కోసమా అనేది మీరు కనిపెట్టాలా. ఎందుకు కనిపెట్టాలంటే ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అధికార ప్రభుత్వానికి ఓ ప్రతిపక్షం ఉంటుంది. అదే ప్రతిపక్షం రేపు అధికార పక్షంగా రావచ్చు ఎలక్షన్లో గెలిచి. కానీ ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం ఏదంటే మీడియా. ఆడెవడన్నా ఉండని ముఖ్యమంత్రిగా, ఏ పార్టీలో ఉండని, మీ బాధ్యత ఏంటంటే సమాజంలో ఈ కుళ్ళుంది ఎత్తి చూపిస్తారు. పలానా పోసానికి ఇష్టమైన సంఘ వ్యతిరేకి ఎత్తి చూపిస్తారు. పలానా వాడి తప్పు మాడుతున్నాడు, దీనివల్ల ప్రమాదం ఉంది సమాజానికి ఎత్తి చూపిస్తారు. మీ ప్రభుత్వంలో అవినీతి మంత్రి ఉన్నాడు ఎత్తి చూపిస్తారు. మీరు చెప్పాలి మీ బాధ్యత ఏముంది. పలానా వాడు నిర్దోషి, అన్యాయంగా జైల్లో పెడుతున్నారు, మీ మీడియాకు ఉంది. వ్యక్తిగా నాకు లేదు. జర్నలిస్ట్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. మీరు ఎప్పుడైతే మీడియా ప్రతినిధి అయ్యారో, ఎప్పుడు మీ చేతిలో కళ ఉందో, మీకు ముఖ్యమంత్రికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఈ సమాజమేనా, జర్నలిస్ట్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవడు చెత్త వాగినా నిర్దేశ హక్కు మీకుంది, ఎవరు నీతిగా మాట్లాడినా తెలియజెప్పే హక్కు మీకుంది. కాబట్టి మీరు తెలియజెప్పండి. ఎవరు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో మీకు బాగా తెలుస్తుంది. దానికి అంతరార్థం ఏంటో మీరే తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. నాకంటే మీకు ఎక్కువ ఉంది. అందుకని నేను వ్యక్తిగా ఇంకో వ్యక్తిని కామెంట్ చేయదలుచుకోవాలా. ఇప్పుడు డ్రగ్స్ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణలోనూ పుట్టి తెలంగాణ ద్వారా సరఫరా అవుతుంటే తెలంగాణకి కొంచెం డ్యామేజ్ ఉంటుంది. తెలంగాణలోనే డ్రగ్స్ పుట్టల, తెలంగాణలో డ్రగ్స్ చచ్చిపోవడానికి. అసలు దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వాలు కానీ. అసలు ఈ డ్రగ్స్ ఎలా వస్తుంది భారతదేశంలోకి, అక్కడే పట్టుకోవాలి వాళ్ళు. భారతదేశంలోకి ఎలా వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇంటెలిజెన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద దాని నిఘా విభాగాలు ఉన్నాయి, వాళ్ళు పట్టుకోవాలి. ఆయన దొంగసాటుకు వస్తుంటాయి ఎంత నిఘా ఉన్నా. ఎందుకంటే సపోజు టెర్రరిస్టుల కోసం మన సోల్జర్స్ పాపం డే అండ్ నైట్ అక్కడే ఉండి బోర్డర్ దగ్గర టెర్రరిస్టులు లోపల రాకుండా కాపలా కాస్తుంటారు. అయినా ఎక్కడోసారి ఇంట్లో ఒకరికి ఎలా పందికొక్కు జ్వరబడుద్దో, ఇంట్లోకి ఎలా పురుగు జ్వరబడుద్దో అలాగే జ్వరబడుతున్నారు, వీళ్ళని చంపుతున్నారు, జవానుల్ని వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరైనా లోపల జ్వరపడ్డారనుకో అంటే జవానుల్లో నిజాయితీ లేనంట కాదుగా. ఇంత పెద్ద కొన్ని వేల కిలోమీటర్ల ఉన్న భారతదేశాన్ని కాపలా కాయాలంటే దగ్గర దగ్గర 10 కోట్ల మంది సోల్జర్సే ఉండాలా, లేరు అన్ని కోట్ల మంది, లక్షల్లోనూ ఉన్నారు. అయినా నిఘా వేస్తున్నా ఎక్కడోసారి ఏమర్పాట్లో ఒకళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. అన్నంత మాత్రాన భారతదేశం అజాగ్రత్తగా ఉంది అంటానికి లేదు. అలాగే ఇంత పెద్ద భారతదేశంలో చాలా వరకు సముద్రంతో కప్పబడి ఉంది. సముద్ర మార్గంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అందరూ ఎప్పుడు కన్ను కాపలా కాయలేరు కాబట్టి రావచ్చు. డ్రగ్స్ వచ్చిన దాన్ని ఎలా వచ్చింది కనిపెట్టాలి, ఎవరి దగ్గర ఉంది కనిపెట్టాలి, శిక్షించాలి. ఈ ప్రాసెస్ జరిగే ప్రాసెస్లో ఎవరినైనా ప్రశ్నించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఇందులో మనకు పోయిన అవమానం లేదు, టెన్షన్ లేదు, చెడ్డ పేరు ఏమీ లేదు. వాస్తవం అది. ఎగ్జాంపుల్ అనంతపురమే. ఫ్యాక్షనిజం ఉంది అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈరోజు కూడా హత్యలు జరుగుతున్నాయిగా, ఈరోజు హత్యలు జరుగుతున్నాయిగా. మరి చాలా ప్రభుత్వాల బారిని. ఓ ప్రభుత్వం అంటే వాళ్ళ కొమ్ము కాసింది అనుకోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, రేపు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చినా, ఇంకో గవర్నమెంట్ వచ్చినా మరి ఫ్యాక్షనిజం మంటలు జరుగుతూ ఉన్నాయి. పట్టుకోలేకపోతారంటే ఎట్లా? అది మనిషి మనసులో ఉండాల. ఎప్పుడు ఏ మనిషి నుంచి దెయ్యం బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు చంపుతాడో తెలియదు. అందుకని ఇది కాలక్రమేణా మెల్లిమెల్లిగా కౌన్సిలింగ్ ద్వారా తగ్గుముఖం పట్టింది. 100% పోలా ఫ్యాక్షనిజం, 90% పోయింది, 10% ఉంది. అలాగే డ్రగ్స్ కూడా ఏ ప్రభుత్వం కూడా డ్రగ్స్ కావాలి వెల్కమ్ చెప్పదు, ఏ ముఖ్యమంత్రి చెప్పడం. డ్రగ్స్ వస్తే బాగుంటుంది మనకి. మరి దాని డ్రగ్స్ ఎక్కడి నుంచో వాడికి వచ్చింది. ఇది తెలంగాణ. ఎప్పుడు తెలంగాణ మీరు ఇదేమనంటే తెలంగాణ ఓన్లీ ఫర్ తెలంగాణ పీపుల్ అంటే తప్పు. తెలంగాణలో ఇప్పుడు డ్రగ్స్ దొరికినాయి, అందులో తెలంగాణ బిడ్డలు ఎంతమంది డ్రగ్స్ చేస్తున్నారా, బయట నుంచి సెటిల్ అయిపోయినట్టు చేస్తున్నారా? మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యార్థులు హానెస్ట్గా ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొత్తం అన్ని విద్యార్థులు
చాలా ఎమోషనల్గా ఉంటారు, సెంటిమెంటల్గా ఉంటారు, సిన్సియర్గా ఉంటున్నారు. మరి వాళ్ళెవరు క్లాస్ రూమ్లో డ్రగ్స్ పెట్టలేదుగా. తెలంగాణ బిడ్డలు మంచోళ్ళే. మరి తెలంగాణలో డ్రగ్స్ ఎలా అవుతున్నాయి? ఎక్కువ చూడండి మీరు, బయట నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు డ్రగ్స్, బయట నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు అమ్ముతున్నారు. మరి వాళ్ళే మరి నైజీరియన్స్ ఎక్కడ ఉన్నారు? మనం ఎందుకు పిలుస్తాం నైజీరియన్స్ని? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఇక్కడ వస్తారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు అమ్ముతున్నారు, పట్టుకున్నారు. పౌడాకి ఇది ఒక 2-3 కిలోమీటర్ల జాగా కాదు ఇది. తెలంగాణ అంటే కొన్ని వేల కిలోమీటర్ల పరిధి ఉంది. పోలీసులు ఎంతమంది తిప్పుకుంటున్నా 1,00,000 మంది ఉంటారు పోలీసులు తెలంగాణలో. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం ఎంకరేజ్ చేస్తుంది డ్రగ్స్? ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేయాలి? ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు పక్కన పెట్టండి. కేసీఆర్ అధికార పక్షం నిజాయితీగా ఉంది, వాళ్ళు డ్రగ్స్ ఏం వాళ్ళ అధికార పక్షం ప్రతిపక్షం బాగానే ఉంది. తప్పు చేయడానికి ఎవడైనా ఒకటే, అధికార పక్షంలో ఒకటిద్దరు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఒకటిద్దరు ఉండొచ్చు, మా ఇంటి ఒకటిద్దరు ఉండొచ్చు. ఎక్కడ తప్పు ఉందో ఎత్తి చూపించండి, ప్రూవ్ చేయండి, బొక్కలో పెట్టండి, అయిపోయా. దానికి అవమానం జరిగిందంటానికి ఏంటంటున్నా? ఎట్టన్ పాపులర్ అయింది తెలంగాణ? లేదు, తెలంగాణ బ్లేమ్ చేసే హక్కు ఎవరికి లేదు. స్పెసిఫిక్గా చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. కేసీఆర్ ఇంట్లో డ్రగ్స్ దొరికినాయా? కేసీఆర్ గారు డ్రగ్స్ వాడా? కాదు, మీకు తెలుసు. ప్రతిపక్షం వాళ్ళు వాడతారా? కాదు, మీకు తెలుసు. ఎవరో పార్టీ అంటే కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, ఏదో కార్యకర్త డ్రగ్ తీసుకోవచ్చు. ప్రతిపక్షంలో కూడా 1,00,000 మంది కార్యకర్తలు ఉంటారు, వేరే పార్టీలకు కూడా. ఒకటితో పొరపాటు చేయొచ్చు, అవి ఆపండి. దాన్ని మొత్తం వ్యవస్థ చుట్టకూడదు. దానికి అధికారులు తిట్టి మా హక్కులు లేవా, మానవ హక్కు సంఘాలు పోతున్నాయి, మానవ హక్కు సంఘాలు హక్కులు ఏడబోతున్నాయి. హక్కులు ఒకటే కాదు, మనకు ఉండాల్సింది బాధ్యతలు కూడా. డౌట్ వచ్చింది, మీ నెంబర్ ఉంది. ఇప్పుడు నా నెంబరు ఎవరో ఒక టెర్రరిస్ట్ దగ్గర ఉంది, నా నెంబరు ఉంది. ఎగ్జాంపుల్ ఓ మావోయిస్ట్ దగ్గర ఉంది నా నెంబరు. మావోయిస్ట్ దొరికాడు, నా ఫోన్ నెంబర్ ఉంది, నన్ను పిలుస్తారు. మావోయిస్ట్ నాకు సంబంధం లేదండి, ఎవరో సుబ్బారావు పేరు వినలేదంటే కుదరదుగా. నన్ను పిలుస్తారు, చెప్పండి సార్ ఏమైనా పలానా సుబ్బారావు అనే మావోయిస్టు దగ్గర మీ నెంబర్ ఉంది గురుగారు, మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? సంబంధం లేదండి, నా నెంబర్ ఎక్కడైనా దొరుకుద్ది మీకు, ఫిల్మ్ ఛాంబర్లో ఇస్తారు, ఏ మీడియా వాళ్ళు ఇస్తారు. నెంబరు నా తీసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. డైరీ ఓపెన్ చేసినా కానీ పోదానికి ఇష్టపడి ల్యాండ్ నెంబర్ ఉంటుంది, దానికి పెద్ద ఇబ్బంది లేదు గురుగారు. కాదు, ఒకసారి నన్ను ఏమడిగారంటే, గురుగారు పార్టీ ఫంక్షన్ జరుగుతుంది, ఏమైనా చందా ఇస్తారా, మీ ఇష్టం 1000 ఇచ్చిన 2 అని ఒకసారి చందా అడిగారండి ఎవరో. నేను ఇవ్వలేనండి చెప్పానండి, ఈ రిలేషన్ మా అమౌంట్ ఉంది, ఇది కాకుండా మా మధ్య ఉన్న ఆయుధాలు డీలింగ్స్ ఏమైనా ఉంటే అది మీ ప్రూఫ్ ఉంటే నన్ను అరెస్ట్ చేయండి గురుగారు అని చెప్పొస్తా. ఇందులో నా పరువు పోయేదేంటి? పొద్దున్న మీ పేపర్లో వేయచ్చు, మా వయసుతో కృష్ణమూర్తి సంబంధం క్వశ్చన్ మార్క్ వేయచ్చు, తప్పులేదంటున్నా. క్వశ్చన్ మార్క్ వేసి పెడుతున్నాడు, సంబంధం ఉంది అంటే తప్పు. క్వశ్చన్ మార్క్ వేశారు మీరు. రేపు టీవీ 9లో వస్తుంది, పోసాన కృష్ణమురళికి పలానా జగ్గుబాయికి సంబంధాలు ఉన్నాయి, జగ్గుబాయి నార్కోటిక్ డీలరు, వాడు దుర్మార్గుడు అని ఉంది, క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ మార్క్ ఇస్తారు. నన్ను అడిగారు, టీవీ 9 అవుతారు, జగ్గుబాయి పోసాన కృష్ణమురళి క్వశ్చన్ నన్ను పిలుస్తారు మీరు. రవి ఏంటంట, జగ్గుబాయి ఫేమస్ ఇంటర్నేషనల్ స్మగ్లర్, మీకు ఎలా తెలుసు? ఏమండి, ఇతను 3 ఏళ్ల కింద నా ఇంటికి వచ్చాడు, సినిమా తీస్తానని వచ్చాడు. వాళ్ళు లైన్ చెప్పారు, బాగుంది, మీరే ఇందులో మెయిన్ క్యారెక్టర్ అండి, బాగుంది, అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఇచ్చారండి, ఇదిగో ఆ చెక్కు నెంబరు ఇది ఇచ్చాడు. ఇట్లా నాకు తెలుసు అండి. అతను డ్రగ్ డీలరా కాదా నాకు పర్సనల్ లైఫ్ నాకు తెలియదు, ప్రొడ్యూసర్గా నాకు తెలుసు. ప్రొడ్యూసర్గా బ్యానర్ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది, జగ్గుబాయ్ క్రియేషన్స్ అని, అందులో నేను తీసుకున్నా. ఇందు మించి నాకు వేరే సంబంధాలు లేవండి, ఉంటే మీరు ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి. నేను టీవీని ఎందుకు విమర్శించాలి? ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి? పోలీసులు ఎందుకు విమర్శించాలి? వరుస నేను నిజాయితీ పరుణ్ణైతే ఏం పోతుంది నా దగ్గర? 1 గంట టైం వేస్ట్ అవుద్ది. ఎందుకు డీమోరలైజ్ అవుతాం? నా కుటుంబం ఎందుకు ఏడుస్తుంది? నేను ఎదనైతే ఏడుస్తుంది నా కుటుంబం. నేను ఏమైనా రేప్ చేస్తే నా భార్య బిడ్డ ఏడుస్తారు, నేను మర్డర్ చేస్తే ఏడుస్తారు, నేను సుపారీ ఇచ్చి 3 చంపిస్తే నా భార్య బిడ్డ ఏడుస్తారు, నా మీద అనుమానం వస్తే పిలిస్తే నా భార్య ఎందుకు ఏడుస్తారు? నేను గంటలో వస్తాను కదా నిజాయితీగా. నేను నిజాయితీ పరుణ్ణి అయితే 2 గంటల వాళ్ళే టాటా థ్యాంక్ యూ అంటాడు అకుల్ సబర్వాల్. ఆయన మీడియాలో చెప్తాడు, పోసాన కృష్ణమురళి క్లీన్ పర్సన్, మా భార్య నేను క్లీన్ అనేది మాత్రాన నా భార్య ఆనందపడేది ఏం లేదు, నేను ఎదవనేది మాత్రం ఏడవక్కర్లా, ఎందుకంటే ఎదవా జైలుకి వెళ్ళాడంట నా భార్య, సింపుల్. దాన్ని ఎందుకు ఏడవాలన్నా, నేను ఎందుకు బాధపడాలి? ఏం పోయింది నాకు? నా దగ్గర క్యారెక్టర్ అంటూ ఉంటే అది పోదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి, నా దగ్గర అంటూ క్యారెక్టర్ ఉంటే, నా దగ్గర అంటూ నిజాయితీ ఉంటే అది పోదు. ఆడదానికైనా ఇదే వర్తిస్తుంది,
మగాడికైనా ఇదే వర్తిస్తుంది. టాలీవుడ్ ప్రముఖులు విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తెలుగు సినిమా పరిశ్రమ దగ్గర 30,000 అన్ని కలిపి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 30,000 మంది దాకా తెలుగు సినిమా పరిశ్రమ బతుకుతున్నాడు. చాలా పరిశ్రమల కంటే మన తెలుగు సినిమా పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఇంకోటి అని లేకుండా అందరూ ఈ తెలుగు పరిశ్రమలో బతుకుతున్నారు. పోల్చుకోండి కావాలని మిగతా ఎక్కడ తమిళనాడు కానీ ఇంకొకచోట కానీ ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఒక హీరో ఇంకొక హీరోని, ఆ గ్రూప్ అని ఈ గ్రూప్ అని, ఇది తమిళుడు కాదు, ఇది తమిళేనని, అది కాదు ఇది కాదు అని చెప్పి తమిళనాడు గొడవ జరుగుతుంది. కన్నడలో మీకు తెలుసు, కొత్తగా చెప్పక్కర్లా. తమిళనాడు గొడవ జరుగుతుంది. కన్నడలో మీకు తెలుసు, కొత్తగా చెప్పక్కర్లా. ఆడ ఎట్లా వాడు వన్ సైడ్గా కొన్ని అనుకుంటారు వాళ్ళు మా కన్నడిగా, మా కన్నడ రాష్ట్ర తప్పులేదు అనుకోవచ్చు. కానీ మన తెలుగులో వచ్చేవరకు ఇక్కడ కేవలం వర్త్ చూసుకుంటారు. ఎవరైనా రావచ్చు. అంత మంచి ఫిల్మ్ ఛాంబర్ మనకుంది, అంత మంచి నిర్మాత మండలి మనకుంది. మన నిర్మాత మండలి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. సురేష్ బాబు అవనివ్వండి, మోహన్ బాబు గారు అవ్వండి, సి కళ్యాణ్ కానీ, కేఎల్ నారాయణ కానీ, ఇంకా వీళ్ళందరూ మన వాళ్ళు, మురళీ మోహన్ గారు కానీ, ఎవరైనా పెద్దలు ఇంకా ఎవరైనా శివాజీ రాజా ఇంకోటైనా కానీ, వీళ్ళందరూ మనకి చాలా మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళు టక్కర పుడుకు మన మీద కోపడ్డా మన జీవితాన్ని ఎప్పుడు నాశనం చేయరు. అంత మంచి ఫిల్ము ఛాంబర్ మనకుంది, నిర్మాత మండలి ఉన్నారు. ఏమన్నా మనం పొరపాటేసినా, అన్నా నేను పొరపాటేశాను, ఏ చేయనన్నా క్షమించే గుణం మన సినిమా పరిశ్రమ పెద్దలకు ఉంది. వాళ్ళు వర్త్ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, తప్పు చేయకుండా అంటారు. అలాంటి మంచిది మనకుంది. ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు వాళ్ళకే అని బోర్డు పెట్టరు, మనవాళ్ళు పెట్టరు. చూడండి, ఇప్పుడు ఎంత గొప్ప రజనీకాంత్ మొత్తం తమిళనాడు మొత్తం మేనేసుకుంది ఆయన భుజం మీద, అంత పెద్ద. రాజకీయాలు రాగానే ఏమన్నారు, మా తమిళోడు కాదు అని కొంత ఇంటి ముందుకు గోడ చేస్తున్నారు. మనవాళ్ళు ఎప్పుడేం చేస్తారా? చూడు, జయలలిత తమిళని కాదు, కన్నడ. ఎంజి రామచంద్రుడు తమిళని కాదు, వేరే మలయాళీ ఎవరు అన్నారు. ఇట్లా చాలామంది ఇట్లా దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన భారతీయులం అని. ఇక్కడ మనకు వచ్చేవరకు చూడండి, మన కేబీఆర్ మనిషి ఎంతమందో, 100 మంది వస్తే 90% పైగా మన తెలుగు వాళ్ళు కాదు. కానీ వాళ్ళని కూడా మనం చాలా బాగా ప్రేమిస్తాం. హీరోయిన్లు వస్తారు, 90% తెలుగు వాళ్ళు కాదు, కానీ బాగా ప్రేమిస్తాం. అంటే అంత ఎవరు వచ్చినా సరే వాళ్ళలో టాలెంటే మనం తీసుకుంటాం. విలన్స్ అక్కడ చూస్తారు, తెలుగులో కూడా విలన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు స్పెషాలిటీ ఏదో ఉంది అని పిలిపించుకున్నారు. మనలందరూ రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు వస్తే బిజినెస్ క్లాస్ తెస్తారు, వాళ్ళు వస్తే పెద్ద హోటల్ రూమ్ ఇస్తారు, డబ్బులు కరెక్ట్గా ఇస్తారు, అడిగిన ఫుడ్ పెడతారు, గౌరవంగా పంపిస్తారు. అంతా ఓల్ హార్టెడ్గా ఉంటుంది మన తెలుగు సినిమా పరిశ్రమ. ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తారో మనకు తెలీదు. ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. వీళ్ళల్లో కొంతమందికి డ్రగ్స్ అలవాటు ఉంటే ఉండొచ్చు, డ్రింకింగ్ లాగా డ్రగ్ అలవాటు ఉండొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలో ఇంకోళ్ళకి చెప్పొచ్చు, పలానా చోట నేను డ్రగ్ తీసుకున్నానని చెప్పొచ్చు. దానివల్ల 2-3 దానికి అలవాటు పడి ఉండొచ్చు. ఇది ఎంతవరకు ఉందంటే, బియ్యంలో రాళ్ళు మాదిరిగానే ఉన్నాయి తప్ప ఆ రాళ్లలో బియ్యం మాదిరిగా లేవు. అది కూడా చూడండి, మన పెద్ద హీరోలు చూడండి, ఎవరన్నా లేదు. మన పెద్ద హీరోలు ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్గా ఉంటారు, హోల్ లెటర్గా ఉంటారు, క్లీన్గా ఉంటారు పెద్ద హీరోలు. మన తెలంగాణ వానే కానీ, తెలంగాణ దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రొడ్యూసరు చూడండి. ఎవరైతే సరే అందరు సినిమాలు తీస్తుంటాడు. మరి ఆయన డ్రగ్స్కి చేయలేవుగా పెద్ద ఆయన. మోహన్ బాబు గారు పెద్ద ఆయన లేదుగా. సురేష్ బాబుకి వర్క్ తప్ప ప్రపంచంలో ఏమీ తెలియదు. భార్య బిడ్డలు కూడా పట్టించుకోడు. వర్క్ సక్సెస్ అదే. వెంకటేష్ బాబు మీకు తెలుసు, నాగార్జున మీకు తెలుసు, హీరో చూడే మహేష్ బాబు, ఎన్టీఆర్ గారు, మనోజు, ఇంకోడు. వాళ్ళెవరికి ఇప్పటివరకు చూసిన ఈ హీరోలందరితో నేను పనిచేశా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎడమెంట్గా ఉండరు, పొగరమోతుగా ఉండరు, బలుపుతో ఉండరు. నేను వచ్చినా మీరు వచ్చినా ఫ్రెండ్లీగా ఉంటారు, లేచి షేకండి ఇస్తారు. ఇంత మంచి మన ఇండస్ట్రీ నాన్న. ఇవి ఏమైనా జరుగుంటే చిన్న పొరపాట్లే తప్ప మేజర్ క్రైమ్స్ మనకి లేవు, 100% లేవు. అందుకని మనం ఇలాంటి ఇండస్ట్రీ మీద ఇట్లా చిన్న మచ్చ వచ్చింది, అబ్బాయి మచ్చ కూడా కాదు, అది చిన్న పొరపాటు జరుగుతుందంటే నిజమా కాదా మేము తెలుసుకుంటాం అంటే మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మనకుంది. తప్పు కాదు, ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. నన్ను మీరు పిలవండి, ఆ తర్వాత నేను వస్తా. మిగతా ఎందుకు రానంటున్నారో మనకు తెలియదు. జెన్యూన్గా సిన్సియర్గా ఫీల్ అవ్వాలి కొన్ని విషయాల్లో. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు, టోటల్ భారతదేశ వ్యవస్థలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల పట్ల నిజాయితీ ఉంటే, ప్రజలు బాగుండాలని మీరు మనస్ఫూర్తి కోరుకుంటే, ఏ ప్రభుత్వం అయినా ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే, మీరు భారతదేశంలో ఉన్న
బలహీనతలను తీసి పక్కన పడేయండి. ఒక్క డ్రగ్స్ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? తాగే ముందు ఎందుకు మాట్లాడరు? పాన్ పరాగ్ ఎందుకు మాట్లాడరు? గుట్కా ఎందుకు మాట్లాడరు? సిగరెట్లు ఎందుకు మాట్లాడరు? టొబాకో గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అవి హానికరం కదా, అవి ప్రమాదకరం కదా, దానివల్ల మనుషులు చావటం లేదా? గుట్కా తాగుతారు, టొబాకో ఏడిచ్చారు గవర్నమెంట్ ఎవరు? నేను మహేష్, ఇదంతా నా పోయింది. ఎందుకు పోయిందండి? ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వలన. ఈ మీరు ముట్టకండి అని ఆడిస్తున్నారే, సిగ్గుపడాలి ప్రభుత్వాలు. అవి లేకుండా ఎందుకు చేయరు? మీరు సిగరెట్ ప్రవేశపెడతారా? పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమా? ఆరోగ్యం హానికరం అని తెలిసి దాని మీద మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారు? మందు తాగితే లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోతాయి, ఆరోగ్యం పోయింది, చచ్చిపోతే పెళ్ళాంబడి రోడ్డు మీద పడతారు అని ప్రభుత్వాలు తెలీదా? ఎందుకు మీరు పెడుతున్నారు? ముందు బయటల మీద రాస్తారా ఆరోగ్యానికి హానికరమని, తాగరాదని? మళ్ళీ ఎందుకు అమ్ముతున్నారు? గుట్కా డేంజర్, క్యాన్సర్ మీకు తెలీదా? ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎవరి పర్పస్ కోసం, ఎవరిని బాగు చేయడం కోసం? అంటే లంచాలు తీసుకొని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. అది హానం తెలీదా? ఏ మహిళా సంఘం ఇవన్నీ పెట్టమని చెప్పింది? ఏ పౌర హక్కుల సంఘం చెప్పింది? ఏ మానవ హక్కుల సంఘం చెప్పింది? ఎవ్వరు చెప్పలేదుగా. మీ ఇన్కమ్ కోసం, మీ స్వార్థం కోసం ఇలాంటి బలహీనతలన్నీ మా మీద తోస్తున్నారు. ప్రజలు అంతకంటే బలహీనులు, ప్రజలు కొంతమంది మరి తాగుతున్నారు, తాగి రోడ్డు మీద పడిపోతున్నాడు. రోడ్డు మీద పడిపోయేవాళ్ళు చూడండి, హైదరాబాద్ తిరగండి, ఢిల్లీ తిరగండి, ఆంధ్ర తిరగండి, పొద్దున్నే 10 మొదలుపెట్టి తాగేవాళ్ళు ఉన్నారు. మరి ఎంత ఆరోగ్యాలు పాడైపోతారు? ఇవన్నీ ఎందుకు నిషేధించరు? ఇప్పుడు డ్రగ్స్ మాత్రం ఎందుకు పెట్టారు? డ్రగ్స్ మీద మాత్రం ఎందుకు పడ్డారు మీరు? మిగతాలు ఎందుకు మినహాయిపిస్తున్నారు? అయ్యో ఈ తొందరగా చచ్చిపోతారు, అది మెల్లిమెల్లిగా చచ్చిపోతారా? ఒక మటరైనా తప్పే, 10 మటలైనా తప్పే. మొత్తం ఎలాంటికి వచ్చాయి? మంచి మాటలు నేర్పు, మంచి బుద్ధులు కలిగించు. అవి ఎందుకు చేయరు? సమాధానం లేదు. అడిగానుకో పోతానికి ఇష్టపడి ఎదవా. ఎందుకు చెప్పంటారా? ఒకప్పుడు ఒక సమస్య ఉంది, పెద్దల దగ్గర తీసుకెళ్తాం. అరే పోతానికి ఇష్టపడి ఈ సమస్య చెప్పాడరా, దీన్ని ఎలాగ చంపేయాలా అని ఆలోచించి, ఒకప్పుడు సమస్యలు చంపేసే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మహానుభావులు, నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్పేయి, మహానుభావులు, పటేల్, పెద్ద పెద్ద మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థ ఎలా అయిందంటే, నేను ఏ సమస్య చెప్పానో సమస్యలు చంపరు, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ నాశనం అయిపోయింది ఈ వ్యవస్థ. సిన్సియారిటీ పోయింది. ఎందుకు పోయిందంటే రాజకీయాలు నథింగ్ బట్ ప్రజాసేవ. కానీ ఇప్పుడు రాజకీయాలు నథింగ్ బట్ కమర్షియల్, నథింగ్ బట్ బిజినెస్. అంటే మనం ముందు తప్పిస్తే ఓటు మనకేస్తాడు, డబ్బులు పోయిస్తే ఓటు మనకేస్తాడు, మన కులం పేరు చెప్తే మనవాడు, మన కమ్మ ఓటేయి, మన రెడ్డి ఓటేయి, మన క్రైస్తవుడు ఓటేయి, మన బ్రాహ్మడు ఓటేయి. అంటే మన కులం కొట్టేసుకుంటున్నాం. మన మతం, హిందూ మతం మనం వేసుకుందాం, క్రిస్టియన్స్ మనం వేసుకుందాం, ముస్లిం మనం వేసుకుందాం. ఈ లెవెల్లో వ్యవస్థ దిగజారిపోయిన తర్వాత ఎవరి గురించి మనం కామెంట్ చేయాలి? ఎన్ని తప్పులు ఎత్తి చెప్పాలి? ఎత్తి చెప్పడానికి ఇవన్నీ మీకు తెలియవా? రాజకీయ నాయకులు తెలియవా? ఇవి మహా దుర్మార్గమైన చర్యలని మీకు తెలియవా? ఈ డ్రగ్స్ కంటే ప్రమాదం కదా. డ్రగ్స్ వేస్తే నేను తాగితే నా ఇల్లే నాశనం అవుద్ది. కానీ మీ కులాల వాడి, మతాల వాడి, డబ్బులకి, మందుకి జనం అలవాటు చేస్తే ప్రజాస్వామ్యం మొత్తమే ధ్వంసం అయిపోతుంది కదా. తెలియవా? ఇప్పుడు చెప్పండి, ఎవడు రియల్ దొంగో? అప్పుడు ఆలోచించి నన్ను అడుగు, రవి నేను చెప్తా. అందరికీ అన్నీ తెలుసు. ప్రజల్లో ఉన్నంతమంది విలన్స్ సినిమాలో ఉండరు, ఇంకెక్కడా లేరు. ప్రజలే పెద్ద విలన్స్. ఈ సొసైటీ ఇట్లా నాశనం అయిపోవడానికి కారణం చూడు, ఎవ్రీడే అసహనం, ఎవ్రీడే ఉల్లిపాయల రేటు గొడవ, రేట్లు పెరిగినాయి తగలబెట్టడం, లారీలు తగలబెట్టడం, ఇవన్నీ ధ్వంసం చేయటం, ఎమ్మెల్యేని గొడవ చేయటం, మంత్రిని గొడవ చేయటం, ప్రతిపక్షాల్లో మంత్రిని రాజీనామా చేయమంటాం, ముఖ్యమంత్రి దిగిపోవాలంటాం. ఎలాంటి వ్యవస్థను నువ్వు వెన్నుకుంటే ఆ వ్యవస్థ అలాగే పనిచేస్తుంది. నీ ఓటు ఎప్పుడు తెలియదా? ఎవడికి ఓటేయాలో? నువ్వు దొబ్బి తాగి ఒక ఎమ్మెల్యే కానీ డబ్బులు ఇస్తే నువ్వు తాగి ఎందుకు ఓటేస్తున్నావు? నువ్వు డబ్బులు మాకుంటూ 6 ఉన్నారండి, 6,000 అండి మాకు అని ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు ఓటేస్తున్నావు? నీ కులవాడు ఎందుకు ఓటేస్తున్నా? నీ మతవాడు ఎందుకు ఓటేస్తున్నావు? నీ ప్రాంతం వాడు ఎందుకు ఓటేస్తున్నావు? ఇది మా ఇంటి పక్కవాడే ఎందుకు ఓటేస్తున్నావు? నాయకుడు ఎక్కడ పుట్టి పుడతాడు? నాయకుడు జనంలోంచి పుడతాడు.
కులంలోంచి కాదుగా. గాంధీ గారు కులంతో పైకి వచ్చాడా? నెహ్రూ గారు క్యాస్ట్ ఫీలింగ్తో పైకి వచ్చాడా? పటేల్ క్యాస్ట్ ఫీలింగ్తో పైకి వచ్చాడా? ఎన్టీఆర్ క్యాస్ట్ ఫీలింగ్తో పైకి వచ్చాడా? చెప్పండి. ఇంతమంది మరి ఇవన్నీ ఎవరు కారణం? ప్రజలేగా. మీకు తెలీదా? తెలుసు కదా. ఎవరైనా డబ్బులు తీసుకొచ్చారు, మీరు చెప్పుతో కొట్టాలా. నా కొడక మాకు డబ్బులు ఇస్తావరా మా వాడు కొట్టడానికి, దుర్మార్గం ఉండా కొడక అని నువ్వు తిట్టాలా. నువ్వు తాగుతావు, అక్కడే పడిపోతావు, ఓడి ఉడికేస్తావు తెలియదు. ఆ మందులో వెళ్ళి దేశం ఎందుకు బాగుండాలి, ఎమ్మెల్యే ఎందుకు బాగుండాలి, ఎమ్మెల్యే నిజాయితీగా ఎందుకు ఉండాలి, ముఖ్యమంత్రి నిజాయితీగా ఎందుకు ఉండాలి మీ పట్ల? మీరు ముఖ్యమంత్రి ప్రేమించి ఓట్లేస్తున్నారా? ఎమ్మెల్యే ప్రేమించి ఓటేస్తున్నారా? చెప్పండి. గుండె మీద చేసుకొని చాలామంది, అందరు కాదు చాలామంది ఎందుకు చేస్తున్నారు? నీ కులం పిచ్చి పట్టింది, ఓటేస్తున్నావు. ముందిస్తే ఓటేస్తున్నావు, డబ్బులు ఇస్తే ఓటేస్తున్నావు. మరి నిజాయితీ పరిపాలన ఎందుకు కోరుకుంటావు? నువ్వు కోరుకునే హక్కు నీకు ఎక్కడిది? దానికి ఆన్సర్